హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ప్రధాన దినపత్రికలో పైసలు ఇస్తేనే కొత్త రేషన్ కార్డు మీ సేవ నిర్వాహకులు ఆరేళ్ల కుమ్మక్ అనే శీర్షికతో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణలో అయితే ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు రేషన్ కార్డు గురించి అయితే ఎదురు చూడడం జరుగుతుందన్నమాట. కానీ వారి ఆశలు అయితే ఫలించడం లేదు, వారికి రేషన్ కార్డులు అయితే అప్రూవ్ కావడం లేదు, మరి పెండింగ్లోనే ఉంటున్నాయి అనమాట. ఏంటి ఆ విషయాలు అనేది మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరైనా సరే మన ఛానల్ కనుక మొదటిసారిగా వస్తే మాత్రం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా మన ఛానల్లో మీకు చూడడం జరుగుతుందన్నమాట. ఇక 5,000 రూపాయలు ఇస్తే వెంటనే దరఖాస్తుల పరిశీలన మరియు జారీ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. నత్త నడకలు నేర్పుతున్నటువంటి ఫీల్డ్ లెవెల్ తనిఖీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక 2.80 లక్షల దరఖాస్తుల్లో 2.5 లక్షలు పెండింగ్లోనే ఉన్నాయంట ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి. ఇక గ్రేటర్ పరిధిలోకి వస్తే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసి వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి చాలామంది ఆశలు అయితే ఫలించడం లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక అప్లై చేసి 2-3 నెలలు దాటుతున్నా సరే ఇప్పటి వరకు అయితే ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయక ఎవరికైతే ఈ యొక్క కార్డులు అయితే రావడం లేదంట. ఇదే అదునుగా కొందరు బ్రోకర్లు రెచ్చిపోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. రేషన్ కార్డుల దందా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు అని చెప్పేసి సమాచారం. ఇక కొందరు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆపరేటర్లు అధికారులతో కుమ్మక్కయి 4,000 రూపాయల నుంచి 5,000 వరకు తీసుకొని కార్డులు అయితే ఇప్పిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. వీరితో పౌర సరఫరా శాఖకు చెందినటువంటి కొందరు ఆర్ఐలు కూడా మిలాఖత్ అవుతున్నారని చెప్పేసి సమాచారం. వీరు బ్రోకర్ల నుంచి వచ్చేటువంటి దరఖాస్తులకే ప్రాధాన్యత ఇస్తూ మరి తనిఖీ చేసి 15 రోజుల్లో వారికి కార్డులు వచ్చేలా చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఎక్కువగా వస్తున్నాయంట. ఈ విషయం మరి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినా సరే స్పందించకపోవడంతో కొత్త రేషన్ కార్డులు ఇప్పించే దందా యథేచ్ఛగా కొనసాగుతుంది అని చెప్పేసి ఈ దినపత్రికలో అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు మరియు 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఈ యొక్క రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుండటంతో అది పొందడం తప్పనిసరి మారిందనమాట. ఖచ్చితంగా మనకి అది అవసరం ఇప్పుడు. దీంతో భారీ సంఖ్యలో యొక్క రేషన్ కార్డు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకుంటున్నారన్నమాట లేని వాళ్ళు. అయితే దరఖాస్తులు రాగానే మరియు ఈ యొక్క సర్కిళ్ళ వారీగా వాటిని విడదీసి ఆయా సర్కిళ్లలోని ఆర్ఐల ద్వారా ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తనిఖీ చేసి అధికారులు ఓకే చేస్తే వెంటనే కార్డులు అయితే మంజూరు అవుతున్నాయి. ఇక్కడే పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో కొందరు మీ సేవా కేంద్రాలని రాష్ట్ర మరియు దానికి సంబంధించిన నిర్వాహకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మీ సేవ అయితేనేమి, ఈ యొక్క అధికారులు అయితేనేమి. ఇక అప్లై చేసుకునేటప్పుడే దరఖాస్తుదారులతో మాట్లాడి బేరం కుదుర్చుకొని కార్డులు త్వరగా వచ్చేలా చేస్తామని చెప్పేసి నమ్మించి డబ్బులు తీసుకుంటున్నారని కూడా వారు చెప్తున్నారు. దీంతో కార్డు వస్తుందన్న ఆశతో చాలామంది అయితే డబ్బులు చెల్లిస్తున్నారన్నమాట. ఇందులోంచే అధికారులకు ముడుపులు ముట్ట చెప్తున్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. దీంతో డబ్బులు ఇచ్చిన వారికైతే దరఖాస్తుదారులకే ఈ యొక్క అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటినే ముందు క్లియర్ చేస్తున్నారంట. దీంతో 3 నెలల కింద అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు తొందర అయిపోతున్నాయి అనమాట. దీంతో వారు ఎప్పుడు కార్డు వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక మొత్తానికైతే రేషన్ కార్డు సంబంధించి దరఖాస్తులు అయితే భారీగానే వచ్చాయన్నమాట. వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది అనమాట. కొత్త రేషన్ కార్డు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నాం, మరి తొందరగా క్లియర్ కాకపోవడంతో భారీ సంఖ్యలో మరి దరఖాస్తులు అనేవి పెండింగ్లో పడిపోతున్నాయి అనమాట. ఇక గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకైతే 2.80 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అనమాట. వీటన్నింటినీ ఫీల్డ్ లెవెల్లో పరిశీలించేందుకే అవసరమైనటువంటి సిబ్బంది లేరని అయినా తమ భుజాన వేసుకొని చేస్తున్నామని చెప్పేసి సివిల్ సప్లై అధికారులు అయితే ఇక్కడ చెప్తున్నారు. అయినా వచ్చినటువంటి యొక్క దరఖాస్తుల్లో ఇప్పటి వరకు అయితే 10% కూడా పరిశీలించలేదని చెప్పేసి వారు అంగీకరిస్తున్నారన్నమాట. కొత్త దరఖాస్తులే కాకుండా ఈ యొక్క రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు మరియు చేర్పుల విషయంలోనూ అధికారులు అయితే నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని చెప్పేసి సమాచారం. ఇందులో కూడా కొందరు ఆర్ఐలు చేతివాడం ప్రదర్శిస్తున్నారంట. రోజుల తరబడి దరఖాస్తులను వారి వద్దనే ఉంచుకుంటున్నారంట. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడమో లేదా డబ్బులు ఇవ్వడమో చేస్తేనే అప్రూవ్ చేస్తున్నారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయంట. ఇక రేషన్ కార్డులు ఉన్నవారు ఇంటికి వచ్చిన కొత్త కోడలి పేరు చేర్చడం కోసం ఎవరైనా సరే పుట్టినప్పుడు వారిని రేషన్ జాబితాలో చేర్చడం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎందరో నెలల తరబడి ఎదురు చూస్తున్నారంట. ఈ విధంగా వీరిలో కూడా డబ్బులు ఇచ్చిన వారి పనినే ముందుగా చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీ యొక్క రేషన్ కార్డు కనుక వెంటనే అప్రూవ్ అయిందా, మిమ్మల్ని ఎవరన్నా పైసలు అడిగారా? ఈ పద్ధతి మొత్తం ఒక కరెక్ట్ ప్రాసెస్లోనే వెళ్తుందా లేదా అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదండి ఈరోజు రేషన్ కార్డు సంబంధించినటువంటి ఒక తాజా సమాచారం. వీడియో నచ్చితే మాత్రం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.